పేర్ని నాని గారు ఓడిపోయారు, పని పాట లేదు, అంతా ఇంతో ఏదో హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ మంచి కొడుకుని ఒకడికి అన్నారు, వాడు మొత్తం పోలీసుల మీద అందరి మీద వీరంగం యుద్ధం చేస్తున్నాడు. ఓడిపోయినాడే ఇట్టా ఉంటే అసలు వాడిని నెగ్గితే అసలు మచిలీపట్నాన్ని బతకనిచ్చేవాడు కాదు. ఇట్లాంటి కొడుకుని అన్నావు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటో మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నారంట. నువ్వు చూసావా? నువ్వు అరేంజ్ చేసావా ఫ్లైటు? నీ జగన్మోహన్ రెడ్డి గారు 30 కిలోమీటర్లు ఫ్లైట్లో వెళ్ళటం, హెలికాప్టర్లో వెళ్ళటం, ఆయన రోడ్డు మీద వెళ్ళటం తెలీదు. అందుకనే రోడ్లు గుంతలు అలా వదిలేశాడు. ఆయన రోడ్డు ఎక్కని వాడు కాబట్టి గుంతలు వదిలేశాడు. 30 కిలోమీటర్లు కూడా హెలికాప్టరే. మొత్తం పరదాలు కట్టేయడం, గాల్లో చెట్లు కొట్టేయడం. ఆ రోజు ఏమైందయ్యా నీ గొంతుకు? ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ కాదు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన భద్రత అవన్నీ ఉన్నాయి ఆయనకి. అందరూ స్పెషల్ ఫ్లైట్లు తెగబాడేసినట్టు, ఆ స్పెషల్ ఫ్లైట్లు ఈయన అరేంజ్ చేసినట్టు. మన మోడీ గారికి సలహా, మన స్థాయి ఏంటి పేరుని నాని, మన స్థాయి ఏంటి? ఒక్కసారి మచిలీపట్నంలో మా కొల్లు రవీంద్ర మీద మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో. చంద్రబాబు నాయుడు గారి స్థాయి నీకెందుకయ్యా? అభివృద్ధి ఏం జరుగుతుందని కళ్ళల్లో కనబట్టలే. పుట్టపర్తిలో రక్షణ రంగ విమానాల తయారీ పరిశ్రమ వస్తుంది, చూడు. ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ పోయి ఆ బాబా గారి సమాధి ఉంది, దానికి ఈ పరిశ్రమ చేసిన శంకుస్థాపనకి దండం పెట్టుకురా.